నువ్వు నిజంగా యేసును గుర్తిస్తే, ఈ జ్ఞానుల్లాగా నువ్వు కూడా యేసును గుర్తించగలిగితే నువ్వు చేసే పని ఏందంటే, మొదటిగా అక్కడ రాయబడిన మాట, వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనక ఆమెక, చెప్పండి, ఆయనక ఆమెక. ఈరోజు చాలా మంది మరియమ్మను కూడా పూజించే వాళ్ళు ఉన్నారు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ఆయనను పూజించారు. ఈరోజు చాలా మంది రకరకాల వాటిని పూజిస్తూ ఉన్నారు. మనం యేసుని గుర్తిస్తే, నిజదేవుని గుర్తిస్తే ఆయన్నే మనం పూజిస్తాం, ఆయనకే మన ఆరాధన. మరొకరిని మనం ఆరాధించలేం, మరొక దానికి మన ఆరాధన ఆపాదించలేం. ఎవరికి ఆపాదిస్తామంటే దేవునికే. ఈరోజు చాలా మంది కనుమబ్బు కలిగినట్టుగా, కన్నులు మసకబారినట్టుగా, అజ్ఞానంతో నడుస్తున్నట్లుగా, గ్రహింపు లేని వారిగా ఈరోజు చాలా మంది యేసుతో పాటు మరి ఒకరిని మరి వేటినో వాళ్ళు ఆరాధించే పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. అది నిజమైన ఆరాధన కాదు. యేసు తప్ప ఎవరు కూడా ఆరాధనకి యోగ్యుడు కాకూడదు. నువ్వు సత్యదేవుని గుర్తించే అనుభవం చాలా అవసరం.